ఫిడే వరల్డ్ కప్, చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు, రెండు వేరు 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 అనమాట. ఇందులో ఫిడే వరల్డ్ కప్ విన్ అయిన వాళ్ళు మళ్ళీ క్యాండిడేట్స్ కి సెలెక్ట్ అవుతారు. సో క్యాండిడేట్స్ లో ఎవరైతే గ్రాండ్ ప్రిక్స్ లోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అలా గ్రాండ్ ప్రిక్స్ అంటే గ్రాండ్ ప్రిక్స్ సిరీస్, అదొక సిరీస్ మళ్ళీ. ఆ సిరీస్ లో వచ్చిన వాళ్ళని అలా మొత్తం ఫిడే క్యాండిడేట్స్ చాలా సిరీస్ లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ సిరీస్ అందరిలో టాప్ ఎవరు ఉంటారో ఆ క్యాండిడేట్స్ అన్ని మళ్ళీ గ్యాదర్ చేసి వీళ్ళకి వరల్డ్ ఛాంపియన్షిప్ అంతేనా? మిగిలిన మామూలుగా అన్ని టోర్నమెంట్స్ ఏంటంటే రౌండ్ సిస్టమ్ లాగే ఉంటాయి. అంటే మనం చెస్ లో ఉన్న బెనిఫిట్ అదే అనుకోవచ్చు, నాకౌట్ సిస్టమ్ ఉండదు. కానీ ఫిడే వరల్డ్ కప్ ఏంటంటే నాకౌట్ సిస్టమ్ అనమాట. 64 ప్లేయర్స్ ఆడతారు. సో ఫస్ట్ 32 మెంబర్స్ వస్తారు, మళ్ళీ 16 అలా నాకౌట్ సిస్టమ్ వరల్డ్ కప్ లో జరుగుతుంది అనమాట. మిగిలిన అన్ని గేమ్స్ కూడా రౌండ్ సిస్టమే. ఫిడేలో ఏంటంటే నాకౌట్ కాకుండా రౌండ్ సిస్టమ్. మామూలుగా చెస్ లో ఏంటంటే రౌండ్ సిస్టమ్ అనమాట. అంటే చాలా మంది ఏంటంటే కొన్ని గేమ్స్ నాకౌట్ సిస్టమ్, ఆ రౌండ్ ఓడిపోతే ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతే వెళ్ళిపోతారు కదా. కానీ చెస్ లో ఏంటంటే 9 రౌండ్స్ అలా సిస్టమ్ ఉంటుంది, 11 రౌండ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఓడిపోయినా సరే మళ్ళీ ఇంకొకటి ఆడొచ్చు, మొత్తం అన్ని గేమ్స్ ఆడొచ్చు అనమాట. సో మనం ఓడిపోయినంత మాత్రం మళ్ళీ వెళ్ళిపోవాల్సింది. ఇన్ని గేమ్స్ కి ఎంత ఎవరు ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు ఛాంపియన్ అవుతారు అనమాట. సో అలా ఫస్ట్ రౌండ్ ఓడిపోయి ఛాంపియన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.